చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి మనందరం మనస్ఫూర్తిగా మన మురళీమోహన్ గారికి ఆప్యాయంగా గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ, ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక మోటివేషన్ అంటూ కావాలి అంటారు. మోటివేషన్ మాత్రమే కాదు, డిసిప్లిన్తో పాటు ఎలాంటి అవాంతరాలు వచ్చినా మనం అన్స్టాపబుల్ అని చెప్తూ, తనకి ఎలాంటి పరిస్థితి ఉన్నా, డిఫరెంట్లీ ఏబుల్డ్గా ఉన్నా ఎంతో మోటివేషన్ని అందించి ఒక సంస్థను ఏర్పాటు చేసి అది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఈ మధ్యకాలంలో చాలా చాలా స్ఫూర్తినిస్తున్నటువంటి వ్యక్తి ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ CEO, ఫౌండర్, స్వయం కృషి ట్రస్ట్ చంద్రకాంత్ సాగర్ గారిని వేదిక మీదకి గట్టిగా చప్పట్లతోటి ఆహ్వానించేద్దాం. అండ్ ఈ సందర్భంగా చంద్రకాంత్ గారిని అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి. ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా ఒక ధన్యవాదాలు. నన్ను ఇక్కడ పిలిచినందుకు కళామందిర్ యాజమాన్యానికి నా ప్రత్యేక కృతజ్ఞత అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్ సార్కి ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు నా ఒక ధన్యవాదాలండి. చాలా కంగ్రాచులేషన్ సార్. సార్ ముందుగా మీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిస్ డే సార్. నా పేరు వచ్చి చంద్రకాంత్ సాగర్ సార్. మా ఒకటి ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఒక ఇండస్ట్రీ స్థాపించడం జరిగింది. ఎస్పెషల్లీ ఒక డిజేబుల్ పర్సన్ ఈ సొసైటీలో కాన్ట్రిబ్యూషన్గా కాకుండా, కన్స్యూమర్గా కాకుండా కాన్ట్రిబ్యూషన్గా ఉండగలుగుతారు ఈ సొసైటీకి అని నిరూపిస్తానికి ఒక ఇండస్ట్రీ స్థాపించడం జరిగింది. డిజేబుల్ పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నామండి మేము. దీని ద్వారా వచ్చే మా ఒక ప్రాఫిట్ కూడా స్వయం కృషి ట్రస్ట్ అని పెట్టామండి. నేను చెప్పేది ఏంటంటే, మనకి ఎంప్లాయ్గా కాదు, స్కిల్ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఎంప్లాయ్గా కాదు, ఎంప్లాయర్గా మారాలి. నేను చూసి మా ఒక ఇండస్ట్రీ పెడతానికి నాకు 90 lakhs అయిందండి. కాబట్టి నేనే చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరు అని ఒక స్ఫూర్తిదాయకంగా పొందాలని చెప్పి నా ఒక ఏమని మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే,